నామకార్థ ప్రార్థన. ఈ నామకార్థ ప్రార్థన అంటే ఒక అంశమును గురించి ప్రార్థన ప్రారంభించినప్పుడు వాడుక చొప్పున ప్రార్థనలోని అలవాటు మాటలు బహుధారాళముగా వచ్చును. ఇవే అపాయకరమైన మాటలు. మాటలు మంచివే గాని వాటిలో నామకార్థము చేరి ఉన్నందున అవి వృధా మాటలైనవి. కాబట్టి నామకార్థం అనేది పోయి యథార్థమున్నది వచ్చు వరకు ప్రార్థన చేయకుండా కొన్ని నిమిషములు కళ్ళు మూసుకొని నిశ్శబ్దముగా ఉండి ప్రభు తలంపు మీదనే నిలువవలెను. అంతలో నామకార్థ మేఘములు గతించిపోవును, ప్రార్థనా వాలు ప్రవాహముగా వచ్చును. అప్పుడు మనసులో ఎడతెరిపి లేని ఆనందము సంతోషములు ప్రవాహముగా పైకి వచ్చుచుయుండును. అప్పుడు నీ ప్రార్థన నిజమైన ప్రార్థన అని గ్రహించుకొనవచ్చును. నీవు నీ పాపములు ఒప్పుకొని ప్రార్థన చేసిన ఎడల అలాగూ చేయగా నామకార్థ మేఘములు పూర్తిగా విడిపోవును. అంతలో మనోవేదన, కన్నీళ్లు, శరీరము వణుకుట, మూలుగుట, అయ్యో నేనింత పాపిని అనే మాట వచ్చుట, తండ్రి నన్ను క్షమించుము అనే మనవి బయలు వెడలుట, ఈ మొదలైనవి కలుగును గనుక ఇది యథార్థమైన పాపపు టొప్పుదల ప్రార్థన అని గ్రహించుకొనుము. మరి ఒక సంగతి జ్ఞాపకముంచుకొనుము, నామకార్థ ప్రార్థన వెళితే ఇంటి కప్పు వరకు మాత్రమే వెళ్ళును. అయితే యథార్థమైన ప్రార్థనలు నీ హృదయములో నుండి బయలుదేరి నీ శరీరమును దాటి నీ ఇంటి కప్పును దాటి అక్కడ నుండి మేఘములో చొరబడి ఆ తరువాత నక్షత్ర మండలమును దాటిపోయి పరలోకము చేరి సింహాసనం మీద కూర్చున్న దేవుని యొక్క పాదముల మీద పడిపోవును. దీనికి ఎంత చొరవ, ఎంత ధైర్యము, ఎంత చురుకుదనము, ఎంత వేగము, ఎంత ఆటంకమును జయించే కత్తివాటము ఉన్నదో గదా. వినుచున్న వారలారా ఇది నేర్చుకోండి, అలవాటు చేసుకొనండి. ఇది వచ్చే వరకు మోకాళ్ళ మీద ఉండుము, ఉన్నచో నీ సమయము వృధా కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నామకార్థం అనబడేటువంటి ఈ అంశంలో ఇంకా చాలా రకాల నామకార్థాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు కావాలి అంటే కామెంట్ చేయండి, మరలా వీడియోలో అవి అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. దైవజనుడైనటువంటి ఎం దేవదాసయ్య గారు దేవునితో మాట్లాడేటువంటి ప్రవక్త అయితే తన జీవిత కాలం అంతా కూడా డబ్బును చేత్తో ఆయన ముట్టుకోలేదు, పెళ్లి చేసుకోలేదు. గొప్ప భక్తుడు. ఆ భక్తుడు తెలియజేసినటువంటి ఎన్నో విషయాలు, ఎన్నో సంగతులు మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నామకార్థం అనబడేటువంటి పాపంలో నుండి అనేక మంది బయటకు వచ్చేటట్టుగా మన వంతు మనము ప్రయాసపడదాం, ప్రార్థన చేద్దాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్, వందనాలు, మరణాత.